ఓకే ఫ్రెండ్స్, సో మీరు ఇలాంటి ఫొటోస్ ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో కానివ్వండి, వేరే అదర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఇలాంటి ఫొటోస్ మీరు చూసే ఉంటారు కదా! అయితే ఈ విధంగా మీ నేమ్‌తో ఈ విధంగా ఫొటోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్‌గా మనం ఇలాంటి ఫోటో క్రియేట్ చేసుకోవాలంటే, ఇలాంటి సోషల్ మీడియా ఐకాన్‌తో ఇలాంటి మీకు నచ్చిన నేమ్‌తో ఈ విధంగా ఫోటో క్రియేట్ చేసుకోవాలంటే ఒక యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాప్ నేమ్ వచ్చేసి బింగ్ యాప్. సో దీన్ని ఒకసారి నా పాత వీడియోలో కూడా చెప్పాను. సో ఈ యాప్ మనకు ప్లే స్టోర్‌లో ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకోండి. ఫస్ట్‌గా ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకొని ఈ యాప్‌లో మీరు ఫస్ట్‌గా సైన్ అప్ అయితే బాగుంటుంది. యాప్ ఇంటర్ఫేస్ మనకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ లాస్ట్‌లో ఇక్కడ హోమ్, న్యూస్ అండ్ ఇక్కడ ట్యాబ్స్, యాప్స్ మీద క్లిక్ చేసుకోవాలి. లాస్ట్‌లో ఇక్కడ యాప్స్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే ఇక్కడ ఇమేజ్ క్రియేటర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మనకు జస్ట్ ఇక్కడ వెయిట్ చేస్తే మనకి ఇక్కడ జాయిన్ అండ్ క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసుకొని ఫస్ట్‌గా మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఇందులో జాయిన్ అవ్వాలి. మన ఈమెయిల్ ఐడితో దీంట్లో సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను నా ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేస్తాను. అండ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మన అకౌంట్ మనం ఇక్కడ వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ ఓకే, ఇక్కడ నేను నా ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేస్తాను. సో ఇప్పుడు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పాస్వర్డ్ అవుతుంది. సో ఇక్కడ నేను పాస్వర్డ్ని ఎంటర్ చేసుకుంటాను. ఇక్కడ ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. నేను మీ ఈమెయిల్ ఐడి అండ్ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇంట్లో సైన్ అప్ అవ్వాలి. సింపుల్గానే ఉంటుంది. సో సైన్ అప్ అయిపోయిన తర్వాత మీ పాస్వర్డ్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు వాంట్ టు సీ హౌ ఇమేజ్ క్రియేట్ వర్క్స్ అని ఇక్కడ పేస్ట్ ఉంటుంది. ఇక్కడ సింపుల్గా మీరు ఏదైతే ప్రాంప్ట్ ఉంటుందో ఆ ప్రాంప్ట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని కాపీ చేసుకోండి. లేదా ఇక్కడ డిస్క్రిప్షన్లో యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇస్తే దాన్ని కాపీ చేసుకోవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. అందుకే టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చేసాను. టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఆ టెక్స్ట్ని కాపీ చేసుకోండి. మీరు కాపీ చేసుకొని ఇక్కడ ఆ టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసేయాలి ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ క్రియేట్ ఏ 3D ఇల్యూషన్ ఫర్ ఏ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంది కదా. సో ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ అనే ప్లేస్ ఉంది కదా. సో దీని ప్లేస్లో మీరు వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎంటర్ చేసుకోవచ్చు. ఫేస్బుక్, యూట్యూబ్, స్నాప్చాట్, వాట్సాప్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను సింపుల్గా ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ని పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ కలర్ అనేది ఉంటుంది. ఇక్కడ కలర్ పిక్చర్ వేరే బాయ్ ఇన్ ఏ బ్లాక్ అని ఉంది. ఇక్కడ బ్లాక్ ప్లేస్లో మీరు వైట్, రెడ్, గ్రీన్ ఏదైనా కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఉంటుంది. ఇక్కడ ద బ్యాక్గ్రౌండ్ ఫీచర్స్ నేమ్ అని ఉంటుంది. ఇక్కడ పవన్ అని నా పేరు ఎంటర్ చేసుకున్నాను. ఇక్కడ నా పేరు పదిలో మీరు మీ పేరు, ఓకే, మీకు నచ్చిన అజయ్, విజయ్ ఏదో ఒకటి మీ పేరుని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని అక్కడ ఎంటర్ చేసుకొని ఇక్కడ క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇది కొంచెం ప్రాసెసింగ్ అవుతుంది. సో ప్రాసెసింగ్ అవడానికి ఇది కొంచెం టైం తీసుకుంటుంది. అక్కడ వరకు ఇక్కడ వెయిట్ చేయండి మీరు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి చూడండి. ఇక్కడ నా నేమ్తో ఇక్కడ ఎండ్లో ఇక్కడ పవన్ అని వచ్చేసి ఇక్కడ నా నేమ్తో ఇక్కడ టోటల్గా ఇక్కడ 4 ఫొటోస్ అనేవి వచ్చేసినాయి చూడండి. ఇక్కడ నుంచి సింపుల్గా వీటిని నేను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మీరు ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ని ఈజీగా మీరు